మొగుడికి దెబ్బ తగిలితే అది నీలా వీధులు పట్టుకుని తిరిగే రకం కాదు. నీలా కట్టుకున్నాడంటే దానికి లెక్కనెంతనం లేదు. దాని భర్త దగ్గర అది ఉండేది, మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం. నీకు దాని మొగుడు తల పగిలిందని తెలియగానే ఆనందంగా మందేసి చిందేసి వస్తున్నావా? అది కనపడగానే వెక్కిరిస్తున్నావటే మొదనష్టపోదానా? దెబ్బ తగిలింది రఘురాం తలకు కాదే, నీ మొగుడికి. అది నీకు చెప్పిన తల మాసిన వాళ్ళు, బుర్ర తక్కువ వాళ్ళు ఎవరే? నాకేమైతే వాళ్ళకేంటి గ్రాని? ఫ్రెండ్స్, డ్రింక్స్, స్టెప్స్ ముఖ్యం. బావా నువ్వు ఆగు, నా దగ్గరికి రావద్దు. ముదనష్టపు సచ్చినోళ్ళు, వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళ బ్రతుకు బూడిద కాను. నా బిడ్డ మీద రాయి విసిరిన వాళ్ళు పక్షవాతం వచ్చిపోతారు. ఇలాంటి దుర్మార్గం పని చేసిన వాళ్ళు మట్టు కొట్టుకుని పోతారు. బావా ఎలా ఉంది బావా? అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు బావా? నువ్వు చీకటి పడ్డ ఇంటికి రాకపోతే నీకోసమే వీడు అక్కడికి వెళ్ళాడు. ఒక రకంగా వీడికి దెబ్బ తగలడానికి కారణం నువ్వే. ఒక రకంగా ఏమిటే పిచ్చిదానా? అన్ని రకాలుగా ఈ దరిద్రపుదే కారణం. మంగా ఏమిటండి మంగా మంగా? ఆ మాట తప్ప ఇంకేం మాట్లాడదా మీకు? వాడిని అలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందండి. వాడి మీద చేయి చేసుకున్నారంటేనే నా గుండె రగిలిపోతుంది. మీకేమనిపించట్లేదా? గ్రాని, నాకు దెబ్బ తగిలినందుకు బాధ లేదు, నొప్పి లేదు. అదేంట్రా, దెబ్బ తగిలితే నొప్పి కలగకుండా ఎలా ఉంటుంది? అన్నయ్యకు దెబ్బ తగలకుండా కాపాడగలిగాను అని ఆనందంగా ఉందమ్మా. ఆ దెబ్బ కొట్టిన వాళ్ళ రాకపోకలు సీసీ కెమెరాలో ఉంటాయిగా. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు వాళ్ళ తాట తీస్తే వెనకాల ఉన్న తోలు బొమ్మలు బయటపడతాయి. అప్పుడు గాని ఉండదు అస్సలు కథ. పోటీపడి గెలవలేక ఇలా దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారు. నా అనుమానం నిజమైతే వాళ్ళని గాడిదల మీద కూర్చోపెట్టి విశాఖపట్నం అంతా ఊరేగిస్తాను. జనం ఉమ్ములతో వాళ్ల మొఖాలు తడవాలి మొదనష్టపు వాళ్ళకి. సిగ్గులేని వాళ్ళైతే తుడుచుకొని బతుకుతారు, చీము నెత్తున ఉన్న వాళ్ళైతే ఉరేసుకుని చేస్తారు. వదిలేయండి అమ్మమ్మ గారు. ఎస్ఐ గారు విచారణ చేస్తానని అన్నారు కదా. చేశాక ముందు మీకే వాళ్ళని అప్పచెప్తానన్నారు కదా. మీరు అనవసరంగా ఆవేశపడ్డం ఎందుకు? అవునానమ్మా, దెబ్బ చాలా చిన్నదే అయినా శాస్తి పెద్దగానే చేద్దాం. ప్రస్తుతానికి నువ్వు కాస్త శాంతిగా ఉండు. నా రక్తం మరిగిపోతుందిరా. వద్దమ్మమ్మ గారు, బీపీ పెంచుకోవద్దు. ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారు, అప్పుడు చెప్దాం వాళ్ళ పని. నానమ్మ, మరి మేము బయలుదేరుతాం. ఇప్పుడెందుకురా, ఉండండి. ఉండండి అన్నయ్య. అది కాదులే సాకేత్. ఇంకా ఆవిడ గారి మాటలకే విలువిస్తున్నారా? అలా అని కాదురా. అలా కాకపోతే ఉండొచ్చు కదరా. ఎక్కడివక్కడే వదిలేసి వచ్చాను తాతయ్య గారు. రేపు మళ్ళీ వస్తాం కదా. సరేనమ్మా, మీ ఇష్టం. వెళ్ళొస్తాం అమ్మమ్మ గారు. ఉండలేము అంటున్నారుగా. రేపు వస్తాం అంటున్నాం కదా నానమ్మ. పద సీత. వస్తాం అమ్మమ్మ గారు. వస్తాం తాతయ్య. రే జాగ్రత్త.
సాకేత్ వెళ్ళి రెస్ట్ తీసుకో. రారా. చూడండి పంతులు గారు, ఇవాళ నా చిన్న మనవరాలి పుట్టినరోజు. అందుకే ఈ హయగ్రీవ హోమం, ధన్వంతరి హోమం చేయిస్తున్నాను. శ్రద్ధగా, శాస్త్ర ప్రమాణకంగా, సావధానంగా చేయించండి. తొందరపడి క్రతువు ముగించద్దు. తప్పకుండా అమ్మా, యథావిధిగా జరిపిస్తాను. లక్ష్మి, లక్ష్మి! వస్తున్నా అత్తయ్య. ఏంటి అత్తయ్య గారు? స్వర్ణం త్వరగా రెడీ అయ్యి కిందకి రమ్మను. అలాగే అత్తయ్య. స్వర్ణ, 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 చాలా పొద్దెక్కింది, లేమ్మా. స్వర్ణ, స్వర్ణ. ఏ, ఎవరు నన్ను డిస్టర్బ్ చేస్తుంది? పడుకోనివ్వండి. ఎందుకు లేపుతున్నారు? నేనమ్మా, అత్తయ్యని, లేమ్మా. అత్తయ్య అయితే లేపాలా? పోండి అవతలకి. పొద్దున ఏంటి గోల? చాలా పొద్దెక్కింది, లేమ్మా స్వర్ణ. నేను పొద్దుపోయే పడుకున్నాను. ఇవాళ నీ పుట్టినరోజు స్వర్ణ. అయితే ఏంటి? పుట్టినరోజు పొద్దున్నే లేచి చేసేదేంటి? నా ఏర్పాట్లన్నీ నేను చేసుకున్నాను. నన్ను పడుకోనివ్వండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే స్వర్ణ. ఆ, ఇలా మెనీ మెనీ అంటూ విషెస్ చెప్పడమే. మనీ మనీ అంటూ ఏమైనా ఇచ్చేదుందా, చచ్చేదుందా? ఏంటో మాటలు స్వర్ణ? ఉత్తి చేతులతో ఊపి లేపడం కాదు. నీకు నిజంగా ప్రేమే ఉంటే బర్త్డే పార్టీ చేసుకోకూడలా అని ఓ 10 లక్షల చెక్కుతో కొట్టి లేపాలి. 10 లక్షలా? మరి 10 ఇచ్చి కాళ్ళకి దండం పెట్టించుకొని అక్షింతలు వేసి చేతులు దులుపుకుంటారా? పిఠాపురం కోడలు 10 లక్షలా అని నోరు తెరుస్తారే? గది లేనోళ్ళకి పుట్టినరోజని నిద్ర లేపడం ఎందుకు? వెళ్ళండి, వెళ్ళండి అతలికి. ఆర్భాటం మండిపోయినట్టు చెవు దగ్గర మైకు మొత్తలా కేకలెందుకు? వెళ్ళండి. అత్తయ్య గారు నీ పుట్టినరోజు సందర్భంగా నీతో హోమాలు చేయించాలని కింద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లేచి త్వరగా రెడీ అయ్యిరా అమ్మా. వాట్? హోమాలా? ఇలా హోమాలు యజ్ఞాలు అని నాకు పంగనామాలు, నా పార్టీకి యగనామాలు పెట్టాలనా? ఆవిడ గారు నిర్ణయిస్తే నేను ఫాలో అవ్వాలా? హోమాలు గీమాలు జాంతానై. నేను పార్టీ ఏర్పాట్లు చేసుకున్నా. పార్టీ ఏర్పాట్లు చేసుకున్నావా? ఎక్కడా? ఎక్కడో చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? ఈ ఇంట్లోనే. ఈ ఇంట్లోనా? ఏ, ఈ ఇంట్లో చేసుకోవద్దా? ఇది నా ఇల్లు కాదా? నాకు పార్టీ చేసుకునే అధికారం లేదా? అత్తయ్య గారికి మాట చెప్పావా? ఏంటి ఆవిడికి చెప్పేది? అయినా అత్తో దుత్తో నీకు, నాకు కాదు. నువ్వు గజగజలాడినట్టు నేను గడగడలాడాల్సిన అవసరం లేదు. పుట్టినరోజని పప్పు పాయసం పెడితే నా ఫ్రెండ్స్ చెప్పుచ్చు కొడతారు. అందుకే మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లకు అప్పచెప్పేశాను. కాదంటుందా? నో అంటుందా? అనని చెప్తా. సర్లే స్వర్ణ, అవన్నీ సాయంత్రం కదా. ఈ పూట ఈ హోమం చెయ్యి, తర్వాత అన్ని చూద్దాం. ఈ హోమాల సంగతి నాకు తెలీదు, అందుకే సాయంత్రం అనుకున్నా. ఇప్పుడు తెలిసింది కాబట్టి ప్రీ ఫోన్ చేస్తా. డిన్నర్ కాదు, లంచ్ అని చెప్తా. ఎందుకు స్వర్ణ పుట్టినరోజు నాడు ఈ గొడవలు? ముందు నువ్వు రెడీ అయ్యిరా. చెప్పారుగా, ఇంక వెళ్ళండి. నేను రెడీ అయ్యి వచ్చి చెప్పాల్సింది చెప్తా, కాదంటే లడాయే.
వెళ్ళమంటున్నానుగా, వెళ్ళండి. ఈ హోమాలు ప్రశాంతంగా జరిగేలా లేవు. పైగా పార్టీ టైం మారుస్తానంటుంది. ఏం జరుగుతుందో ఏమో. వెళ్ళండి. లేచిందా అది? లేచింది అత్తయ్య గారు. త్వరగా తయారయ్యి రమ్మన్నావా? చెప్పాను అత్తయ్య గారు, వస్తానంది. సరే, వీరికేం కావాలో అన్ని దగ్గరుండి ఏర్పాటు చేయి. వంట వాళ్ళు వచ్చారా? వచ్చారు అత్తయ్య గారు. మొదలు కూడా పెట్టేశారు. ఏంటిదంతా? ఈ పిడకలేంటి, ఆ పుల్లలేంటి? ఏమిటంటే నీ పుట్టినరోజు కదా అని హైగ్రీవ హోమం, ధన్వంతరి హోమం ఏర్పాటు చేశాను. నేను నా బర్త్డే పార్టీ అని ఏర్పాట్లు చేసుకున్నా. నా ఫ్రెండ్స్, క్లబ్ మెంబర్స్ అందరూ వస్తున్నారు. ఇల్లంతా పొగలు పెడతారా? వాళ్ళు ఉక్కిరి బిక్కిరవుతారు. ఏయ్, పొగరబోతు కూతలకు వైకే పొగలు పెట్టడం ఏమిటే? పొగలు హోమ ధూపం ఇల్లంతా పాకితే ఇంటికి ఒంటికి కూడా మంచిది. అయినా ఇవి చేయించేది వక్రించిన నీ బుద్ధి హయగ్రీవ దయ వల్ల చక్కగా కావడానికి. నీకు పట్టిన దెయ్యం వదిలి నీ రోగం కుదిరి గుణం మారటానికి ధన్వంతరి హోమం. తిన్నగా కూర్చుని శ్రద్ధగా చేస్తే మాయదారి సావాసాలు, దరిద్ర పలవాట్లు పోతాయి. మొగుడు, పిల్లాడు, సంసారం అన్న బుద్ధి జ్ఞానంతో బతకటం మొదలు పెడతావు. ఇల్లు పొగబారటం కాదే, నీ బతుకు పొగబారకుండా ఉండడానికి. ఊరికే తలెగరేకో. మీ బుద్ధులే మారి మసిగొట్టుకున్నాయి. నాకేం, నేను బానే ఉన్నాను. స్వర్ణ, నేను ఈ హోమాలు యజ్ఞాలు చెయ్యను కాక చెయ్యను. ఇది నీకోసం ఏర్పాటు చేసింది. చెయ్యను అంటే కుదరదు. బలవంతం చేస్తే బాగోదు. నేను నా ఫ్రెండ్స్ ని రమ్మని పిలిచాను. నీ ఏడుపు తర్వాత ఏడు. మీరు ఏడవమన్నట్టు నేను ఏడుస్తూ కూర్చోడానికి సిద్ధంగా లేను. నాకు పొగ పడదు. నీ పొగరు మాకు పడదు. పెద్దవాళ్ళు అన్ని ఆలోచించే నీ పొగరు అణచడానికే ఈ హోమాలు పెట్టారే. నువ్వెందుకొచ్చావమ్మా తల్లి? నీ కూతురు చేత హోమాలు చేయిస్తున్నాను రా అని నేనే పిలిచాను. టీవీ షోలో అంతంత మాటలని నా మీద అంతమందిలో చేయి చేసుకొని మళ్ళీ నా ఇంటికి రావడానికి సిగ్గులేదు? స్వర్ణ, ఏంటో మాటలు? కన్న తల్లిని అలా అనొచ్చా? కన్న కూతురు మీద, పైగా అత్తింటికి వెళ్ళిన దాని మీద చేయి చేసుకోవచ్చా? నీ బుద్ధి దారి తప్పింది కాబట్టి మందలించింది. దారి తప్పిన గొడ్డుని మళ్లించాలంటే దెబ్బ తప్పదుగా మరి. నేను గొడ్డునా? అంతకన్నా దిగజారిపోయావు. అమ్మమ్మ, ఎందుకైనా వచ్చారు? పుట్టినరోజు నాడు నన్ను తిట్టించడానికి వచ్చారా? పోండి. ఏయ్, నోరు ముయ్యవే. ఎక్కువగా వాగితే వాతలు పెట్టాల్సి వస్తుంది. పుట్టింటి కట్నాలు అందుకుని పీటల మీద కూర్చొని హోమం చెయ్యాలి. అందుకనే వాళ్ళు వచ్చింది. సావిత్రి, దానికోసం తెచ్చిన చీర దానికి ఇచ్చేయి. స్వర్ణ, వెళ్ళి కట్టుకుని రాపో. నేను తీసుకోను.
తల్లిచ్చే చీరని కాదనకూడదమ్మా. అది నీకు నీ కుటుంబానికి క్షేమం కాదు. అది తెలిసిందైతే అలా ఎందుకు ప్రవర్తిస్తుంది? సావిత్రి, నువ్వివ్వు. నా ఫ్రెండ్స్ వస్తారు, ఈ చీరలు అవి సింగారించుకొని కూర్చొని నేను. ఏ హోమానికి ఈ డ్రెస్ లో కూర్చుంటావా? ఏయ్, నీకెందుకే? అసలు నువ్వెందుకు మధ్యలో దూరుతావు? పావతలకి. స్వర్ణ, శుభకార్యం అని పిలిస్తేనే వచ్చారు. అలా పొమ్మనటం సంస్కారం కాదు. నాకు ఈ హోమాలు అవి ఇష్టం లేదంటున్నానుగా. నీ ఇష్టం నా ఇష్టం కాదు, గ్రాని ఇష్ట ప్రకారం జరగాలి. నీ మంచి కోరి చేయిస్తుంటే కాదంటే వింటి స్వర్ణ. హయగ్రీవ హోమం, ధన్వంతరి హోమం కీడును తొలగించి మేలుని చేస్తాయి. దోషాల్ని దూరం చేసి సంతోషాలు కలిగిస్తాయి. పూజల్ని వ్రతాల్ని చేయకూడదు అని అనకూడదు. నిన్ను మాట్లాడద్దన్నానుగా. పెద్ద నాపసాన్లా చెప్తావే. అది నాపసాని కాకపోవచ్చు, కానీ సాంప్రదాయం తెలిసిన మనిషి. అందరినీ అడ్డంగా మాట్లాడి అనవసరంగా రచ్చ చేసి నీ సంసారంలో చిచ్చు పెట్టుకోకు. హోమానికి నువ్వు కూర్చోకపోతే నీ బతుకు నువ్వు విడిగా బతకాల్సి వస్తుంది. బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదు, మొన్న పార్టీలో చెప్పిందాన్ని నిజం చేస్తా. తర్వాత అన్నా ఆ 498 కాదు 996 అయినా రెడీ అన్నానుగా, అదే పిక్చర్లోకి వస్తుంది. సావిత్రి, దానికి బొట్టు పెట్టి కట్నాలు ఇవ్వు. లక్ష్మి, కుంకుమ ఇవ్వు. తల్లి చేతి కుంకుమ అలా కాదనకూడదమ్మా. అది చాలా తప్పు తల్లి. ఇలాంటి అనాకాని రకం ఫుట్పాత్ సరుకు నేను కట్టుకోను. స్వర్ణ, పుట్టమట్టిని బంగారం అంటారు. అలాంటిది పుట్టింటి పసుపు కుంకాల్ని. షట్ అప్, షట్ అప్, షట్ అప్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వ్రతము పుట్టినరోజు అనగానే చీర సారా దొరుకుతాయని వచ్చిందానివి నువ్వు నాకు చెప్తున్నావా? స్వర్ణ, లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొక మాట ఎవరినన్నా సహించేది లేదు. చీర కట్టుకొని వచ్చి పీటల మీద కూర్చుంటావా, లాయర్ని పిలిపించి నోటీసులు తయారు చేయించమంటావా? నువ్వు 498 అన్నా నేను భయపడేది లేదని ఆల్రెడీ చెప్పాను. నేనే రివర్స్లో 420 అని నీ మీద రివర్స్ కేసు పెడతా. రెడీనా? రై, నువ్వు ఆగరా, ఎందుకు ఆవేశపడతావు? గుళికలు నీకే కాదు, జడ్జి గారు నాకు ఇచ్చారు. ప్రతి దానికి విరుగుడుంటుంది. ప్రతి యాక్ట్కి 100 రెమెడీలు ఉంటాయి.